పూర్తి డీటెయిల్స్ నాకు కూడా తెలియదు భరత్. లోకి మీద అటాక్ జరిగింది. ఏమైందండి? లోకి గారికి ఏమైనా జరిగిందా? అటాక్ జరిగిందంట. రాత్రి లోకి మీద ఎవరో అటాక్ చేశారు. లోకికి సంబంధించిన షూస్, బ్రాస్లెట్, వాచ్ మాత్రమే దొరికాయి. రక్తపు మరకలున్నాయి. లోకి మాత్రం లేడు. ఏమయ్యాడు? మాకు అంతుపట్టడం లేదు. ఏం మాట్లాడుతున్నావు భరత్? నీకని మతిపోయిందా? అటాక్ జరిగిందంటున్నావు, వస్తువులు దొరికాయి అంటున్నావు, మనిషి కనిపించకపోవడం ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? మీరు అసలు పోలీసులేనా? అంటే అంటే నా లోకి లేడా? అశ్విని చనిపోయాడా? అయ్యో భగవంతుడా, అశ్విని నాకెందుకు ఇంత అన్యాయం చేసావు? నేనేం పాపం చేశాను? అశ్విని నేనేం పాపం చేశాను? అయ్యో అశ్విని 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 ఊరుకో అశ్విని. ఏంటా మాటలు? పైన తదాసు దేవతలుంటారు. పోలీసులు లోకి మీద దాడి జరిగిందని మాత్రమే కన్ఫర్మ్ చేస్తున్నారు. ప్రాణాలతో లేడు అని చెప్పడం లేదు కదా. నువ్వు చెప్పే లాజిక్ కరెక్టే, కానీ మనిషి కనబడేంత వరకు ప్రాణాలతో ఉన్నాడని ఎలా నమ్మగలమమ్మా? ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది భరత్? బాచుపల్లి ఫారెస్ట్ ఏరియాలో జరిగిందండి. కేసుని ఎవరు డీల్ చేస్తున్నారు భరత్? రంజిత్ గారే స్వయంగా డీల్ చేస్తున్నారంటీ. మిస్ అయింది మా డిపార్ట్మెంట్ మంచే కావడంతో డిపార్ట్మెంట్ అంతా షాక్ అవుతున్నారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీకెప్పుడు తెలిసింది? తెల్లవారుజామున బీట్ కానిస్టేబుల్ ఒక అతను అటుగా వెళ్తూ చూసి కంట్రోల్ రూమ్కి మెసేజ్ ఇచ్చాడంట. రంజిత్ గారు ఇమ్మీడియట్లీ స్పాట్కి వెళ్ళి నన్ను రమ్మని కాల్ చేశారు. అమ్మా అయిపోయిందమ్మా, నా బతుకు చీకటి అయిపోయింది. వీళ్ళేదేదో చెప్తున్నారు కానీ నా లోకిని మాత్రం తీసుకురాలేదమ్మా. నాకు అదే అనుమానంగా ఉంది అశ్విని. ఎంత పెద్ద అటాక్ జరిగినా మనిషి గాయాలతోనైనా దొరకాలి కదా. అసలు దీనికంతటికీ కారణం నువ్వేనమ్మా. ఆ రుద్రాంబతో గొడవ పెంచి పెద్దది చేసుకున్నావు. తను పగబడుతుందని తెలిసి సింధుని ఇంట్లో తెచ్చిపెట్టావు. రెచ్చగొడితే ఆ రుద్రాంబ ఊరుకుంటుందా? టైం చూసుకొని మన లోకి మీద అటాక్ చేసి ఉంటుంది. జరగాల్సిన దారుణం జరిగిపోయాక ఇప్పుడు ఎవరిననుకుని ఏం లాభం భార్గవి? రుద్రాంబ విషయం తెలిసినవాడు కాబట్టి మన లోకియే కొంచెం జాగ్రత్తగా ఉండి ఉండాల్సిందే. భయపడకండి ఆంటీ, తనెక్కడున్నా సేఫ్గానే తిరిగి వస్తాడని నా మనసు చెప్తోంది. భరత్, తన గురించి త్వరగా వెతికించు ప్లీజ్. అయ్యో, లోకి విషయంలో మీరింతగా చెప్పాలా అశ్విని?
ఈ ఇష్యూని మేం డ్యూటీలా కాకుండా పర్సనల్ మ్యాటర్లా తీసుకున్నాం. రంజిత్ గారు 10 స్పెషల్ టీమ్స్ని అపాయింట్ చేశారు. ఇది మా డిపార్ట్మెంట్కి కూడా ఛాలెంజే కదా. భరత్, చెప్పండి ఆంటీ. ముందు అటాక్ చేసిన వాళ్ళెవరో నాకు తెలియాలి. వాళ్ళెవరైనా ఎంత పెద్దవాళ్ళైనా వదిలిపెట్టకూడదు. అలాగే ఆంటీ. ఆంటీ, నా టీంతో సెర్చింగ్ స్టార్ట్ చేయాలి. వస్తాను. మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం. దయచేసి మద్యాన్ని తాగకండి మరియు ప్రోత్సహించకండి. 18 ఏళ్లలోపు పిల్లలకి మద్యాన్ని అమ్మటం చట్టరీత్యా నేరం. ఏంట్రా పాండు, ఉదయాన్నే దుకాణం పెట్టేశావు? పగచనమ్మా, పగ తీరిన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నా పెళ్లి చెడగొట్టాడు, నలుగురిలో నన్ను అవమానించాడు. పాపం చివరికి దిక్కులేని కుక్క చావు చచ్చాడు. రత్నం, లేరా? ఏంటక్క? ముందు స్వీట్లు తీసుకో, ఇంకా తీసుకో. రే, స్వీట్ తినరా. పెదమా, నువ్వు సూపర్ పెదమా. మందులో స్వీట్ తింటే క్వార్టర్ తాగిన హాఫ్ తాగినట్టే ఉంటది. రే, హాఫ్ ఏంట్రా? ఈ రోజు ఫుల్లే కొట్రా నువ్వు. అక్క, నేను హైదరాబాద్ వచ్చాక వింత సంతోషంగా చుట్టం ఇదే మొదటిసారక్క. స్వీట్ తిను. సంతోషం కాకపోతే ఇంకేమిటి? ఫస్ట్ టార్గెట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసామే. నాకిప్పుడే ఇంకో శుభవార్త కూడా తెలిసింది. పోలీసులకి పాపం ఆ లోకిగాడి బాడీ కూడా దొరకలేదట. నువ్వు మామూలు దానివి కాదు పెద్దమ్మా. వాడిని వేసేయడమే కాకుండా నిమిషాలు బాడీని కూడా మాయం చేసావా? రే పాండు, ఆ లోకిగాడిని నేను చంపడమేంట్రా? చంపింది నువ్వు కదా. ఆ లోకిగాడిని నువ్వే చంపి శవాన్ని మాయం చేసేసావేమో అనుకుంటున్నాన్రా. పెద్దమ్మా, ఈ సీరియస్ కామెడీని తట్టుకోలేకపోతాను. ఒకవేళ నేనే చంపితే గర్వంగా చెప్పుకుంటాను కదా. రే పాండు, చెయ్యని మాటర్ని నా అకౌంట్లో మాత్రం నేనెలా వేసుకుంటాన్రా? రామ తప్పు కదా. అది న్యాయం కాదురా, తప్పు.
నా వల్ల కదా. అమ్మో, ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కదా. ఏదో ఒకటి చేయాలి, చేసేస్తా. చిన్నమా ఏయ్, ఇందాక పెద్దమ్మ చెప్పిన దానికి సగం దిగిపోయింది. ఇప్పుడు నువ్వు తాగేసావు అనుకో, నాకు కిక్ ఎక్కడానికి ఇంకేముంటుంది చిన్నమా, నన్ను వదిలేచనమ్మా. సర్లేరా, ఇద్దరులో ఎవరు చెప్తే మాత్రం ఏమైంది? వాడు చావడం కదా మనకు ముఖ్యం. ఉష్, అమ్మా. ఓహో, నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? కానీ వాడు చావటం మాత్రం నిజం. మరి చంపింది ఎవరు? శవాన్ని అడిగితే నిజం చెప్పొచ్చు. మరి శవం ఎక్కడ? శవం ఏమైపోయింది? పాండు, అరవకరా. శవం ఉంటే మనకేంటి, పోతే మనకేంటి, అది కూర్చుంటే మనకేంటి, పడుకుంటే మనకేంటి. శవమే కదరా, పోనీ నడుచుకుంటూ పోనీరా. నువ్వు అరవకు, గొంతు పోద్ది. పిచ్చి వెదవ, పిచ్చి వెదవ. లోకి కేసు విషయంలో మనం ఇంతవరకు ఎటువంటి ప్రోగ్రెస్ సాధించలేకపోయాం. నాకు చాలా బాధగా ఉంది. నేనైతే చాలా షైగా ఫీల్ అవుతున్నాను సార్. రోజీ ఆంటీకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా ముఖం ఎలా చూపించుకోవాలో అర్థం కావట్లేదు సార్. మీ డిపార్ట్మెంట్ మనిషి మిస్ అయితేనే కనిపెట్టలేకపోతున్నారు. ఇక సామాన్య ప్రజలకి ఏం న్యాయం చేస్తారని మీడియా వాళ్ళు అడుగుతుంటే తలెత్తుకోలేకపోతున్నాం సార్. మనం ఇలా నిరాశపడుతూ బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. ప్రయత్నిస్తూ పోతూ ఉంటే ఏదో ఒక క్లూ దొరక్కపోదు. స్పాట్లో దొరికిన ఆధారాలన్నింటినీ ల్యాబ్కు పంపించారు కదా సార్. రిపోర్ట్స్ ఇంకా రాలేదా? రేపు సాయంత్రానికి రావచ్చు అంటున్నారు భరత్. రిపోర్ట్స్ మన చేతికొస్తే మనకు ఉపయోగపడే ఒక దారి దొరుకుతుందని నా మనసు చెప్తోంది. సార్, నా మనసులో ఒక అనుమానం ఉంది. ఏంటి భరత్ అది? లోకి అదృశ్యం వెనక వరంగల్ రుద్రాంబ హస్తం ఉండుండొచ్చాను అనుకుంటున్నాను సార్. భరత్, సరైన ఆధారాలు లేకుండా మనం ఎవరిని అనుమానించడానికి, విచారించడానికి వీల్లేదు. ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా మన డిపార్ట్మెంట్కు చెడ్డ పేరు వస్తుంది. లోకి ఇప్పటి వరకు డీల్ చేసిన కేసుల్ని బేస్ చేసుకుని ఈ మిస్టరీ వెనుక ఎవరెవరి హస్తాలు ఉండొచ్చో నేను ఒక లిస్ట్ తయారు చేశాను సార్. ఇదిగోండి. బావా, ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నా క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. కానీ రోజు రోజుకి నా ఆశలు ఆవిరైపోతున్నాయి. అశ్విని, రండి పిన్ని, కూర్చోండి. ఊరెళ్ళి ఈరోజే వచ్చానమ్మా. రాగానే ఎదురింటి మీనాక్షమ్మ గారు చెప్పారు. జరిగిన విషయం మొత్తం చెప్పారు. భగవంతుడు మంచి వాళ్ళకే అన్యాయం చేస్తాడమ్మా. లోకి అంత మంచివాణ్ణి నేను ఇప్పటి వరకు చూడలేదమ్మా. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన సొంత పనిలా భావించి తీర్చేవాడు. అవును, ఆ అబ్బాయి మిస్ అయిపోయి 2 రోజులు దాటిపోయింది. పోలీసులేం చెప్పటం లేదమ్మా. ఇంకా ఏం తేల్చడం లేదు పిన్ని. అంటున్నానని తప్పుగా అనుకోకమ్మా. తోటి పోలీసులే చేతులెత్తేశారంటే నీ భర్త ఇక నీకు దక్కనట్టేనమ్మా. లేకపోతే మిస్ అయిన మనిషిని పట్టుకోవడం ఎంత పనమ్మా? డిపార్ట్మెంట్ పరువు పోతుందని చనిపోయిన విషయం తెలిసినా న్యూస్ని దాచిపెడుతున్నారమ్మా. షట్ అప్.
బాధపడుతున్న అశ్వినిని పరామర్శించడానికి వచ్చారా లేదంటే ఇంకా బాధ పెట్టడానికి వచ్చారా? సరళ చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా. తన అనుమానం తన మనసు విప్పి చెప్పింది. డిపార్ట్మెంట్ లాగా డొంక తిరుగుడుగా మాట్లాడలేదు కదా. ఒకరలా అన్నారని ఏముందమ్మా, ఉదయం నుంచి నాకు అలాగే అనిపిస్తుంది గ్రాని. రాత్రంతా ఒకటే పీడకలలు. లోకిని ఇంటి ముందు పడుకోబెట్టారంట. నేను తన మీద పడి ఏడుస్తున్నానంట. అశ్విని, ఊరుకో అశ్విని. రోజీ అమ్మా, మేం మాట్లాడిన దాంట్లో తప్పుంటే క్షమించండి, కానీ నిజాన్ని మనం ఎవరూ మార్చలేం కదమ్మా. నిజం నిష్ఠూరమైన భరించాల్సిందేనమ్మా. బాడీ దొరకలేదని జరగాల్సిన కర్మకాండ గురించి ఆలోచించకపోతే ఎలా? పోయిన మనిషి ఆత్మ ఘోషించదు. ఆపు సరళ. నిజాలు నిర్ధారించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎలా? అవతల 100 మంది పోలీసులు మా లోకి కోసం వెతుకుతున్నారు. సిటీ అంతా జల్లెడ పడుతున్నారు. స్పృహలో ఉన్నాడో లేడో, ఎక్కడున్నాడో ఏంటో ఆచూకీ దొరకనంత మాత్రాన ఇక రాడని కన్ఫర్మ్ చేసేస్తారా? సారీ అమ్మా, మాట్లాడింది తప్పైతే క్షమించండి. వస్తామమ్మా. మంచిది. అమ్మా, వాళ్ళ నోళ్ళంటే మూయించావమ్మా. మరి మా మనసులో ప్రశ్నలకి సమాధానం ఎవరు చెప్తారు? నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి బతిమాలి చెప్తున్నాను, ఆ సింధుని బయటెక్కడైనా ఉంచమ్మా అని. మా మాట పట్టించుకోలేదు. నీ మొండితనం వల్ల ఇప్పుడు అందరం బాధపడాల్సి వస్తుంది. పదవే. అర్చన, మనుషులు చెరిగిన వస్త్రములను వదిలి నూతన వస్త్రములనెట్లు ధరించునో అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదిలి నూతన శరీరమును ధరించును. రే పాండు, ఏంట్రా ఇది? నా ఆనందం తను తీరట్లేదు పిన్ని. ఆ లోకిగడ్ మటర్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. రే పడిపోతావురా. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగుట కొరకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురుశిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగాహతము చేసుకోగలిగినటువంటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. అబ్బా ఏడు పిన్ని మళ్ళీ. ఒకసారి రారా. ఎక్కడికి రాను? అబ్బా ఒకసారి రారా, అక్కడ రుద్రాంబకేదో అయినట్టుంది. పెద్దంకి అవుతుంది పిచ్చి. ఎలా రారా. వద్దురా పద. రా. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సంవేత యూక్సవ మమక పాండవశ్చేవ కిముకూర్వక సంజయ. శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు ఆసక్తి విజ్ఞాన శాస్త్రం. అది గీతా మహత్యమునందు సంగ్రహించబడినది. పిన్ని ఏంట్రా? ఏంటిది? నాకు అర్థమైతే కదరా నీకు చెప్పడానికి. పూర్వం పురాణాల్లో పూతకి తాటకి శూర్పణక లాంటి ఎందరో గొప్పవాళ్ళు మాయలు మంత్రాలు ప్రదర్శించేవారంట.
పెద్దమ్మది ఆ వారసత్వం అనుకుంటా. భగవద్గీతను నేను వెళ్ళి చూసి వస్తాను. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. అలాగే వెళ్ళు. మకముగా పఠించి ఎటువంటి స్వల్ప వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు యత్నించవలనని దాని యందు తెలుపబడినది. నీ నక్క వినయాలు నా దగ్గర చూపించుకో. మా లోకి మీద హత్యా ప్రయత్నం చేయించి మనిషిని మాయం చేయించింది నువ్వు నీ మనుషులేనని నాకు తెలుసు.